ప్రాంతాల నుంచి వచ్చిన పెద్దలందరికీ, అలాగే ఈ కార్యక్రమంలో ఆమెతో ఉన్నాను కాబట్టి భోజనాలు చేసి వెళ్ళవలసిందిగా ప్రేమతో తెలియజేస్తా ఉన్నాం. ఇంత మాటేపర్ చైర్మన్ యువ నాయకులు, మా అందరినీ ముందు నడిపిస్తున్న నాయకులు దామచంద్ర సత్య గారు వచ్చినారు. దయచేసి అందరూ కూడా కూర్చోవాలి. అన్న విజయనగరం గారితో ఉన్న అనుబంధం, ఆ యొక్క సేవల గురించి కూడా మన అందరితో మాట్లాడడం జరుగుతుంది. దయచేసి అందరూ కూర్చోండి. అందరికీ నమస్కారం. ఈరోజు ఇలాంటి ఒక రోజు ఈ గ్రామంలో వస్తుందని నేనైతే, అలాగే ఏ కార్యక్రమం ఇచ్చినా మన విజయ నిర్మల గారు ఎప్పుడు మన మధ్య ఎంతో ఆనందంగా నవ్వుతూ తిరిగామా. ఇలా సడన్గా ఆకస్మికంగా హఠాత్తుగా ఇలా చనిపోవడం చాలా బాధాకరం. ఈరోజు ఆమె ఈ యొక్క సంతాప సభకి అధ్యక్షుడు వచ్చినటువంటి మన జరుగుమల్లి మండల పార్టీ అధ్యక్షుడు పోకూరు రవీంద్రబాబు గారికి, అలాగే వేదిక మీద ఉన్న రమేష్ గారికి, సీనియర్ నాయకులు మన సుబ్బారెడ్డి గారికి, పూర్ణ కృష్ణారావు గారికి, శాలిం గారికి, ఈ కార్యక్రమానికి వచ్చేసిన బయటపాడు అలాగే జరుగుమల్లి మండల గ్రామ ప్రజలందరికీ పేరు పేరున నా నమస్కారాలు. ఈరోజు విజయ నిర్మల గారికి దామచర్ల కుటుంబానికి సుమారుగా 30 సంవత్సరాల నుంచి అనుబంధం. మా నాన్నగారు పూర్ణచంద్రరావు గారు జరుగుమల్లి జడ్పీటీసీగా పోటీ చేసినప్పుడు అప్పుడే విజయ నిర్మల గారిని ఎంపీపీగా మన మండల పార్టీ అధ్యక్షుడు పోకూరు రవీంద్రబాబు వాళ్ళ ఫాదర్ అప్పుడు కొండయ్య గారు, ఈ అమ్మాయి విజయ నిర్మల మన పార్టీకి బాగా లాయల్గా ఉంటుందని చెప్తే ఆ రోజు అమ్మాయికి మనం ఎంపీపీగా ఇవ్వటం, చాలా చక్కగా 5 సంవత్సరాలు ఎంపీపీగా ఈ మండలంలోనే కాదు జిల్లాలో కూడా మంచి పేరు తెచ్చుకొని దాని తర్వాత అంచెలంచెలుగా పార్టీలో కూడా వివిధ రకమైన హోదాల్లో జిల్లా పార్టీలో కానీ రాష్ట్ర పార్టీలో కూడా అనేక తెలుగుదేశం పార్టీలో మంచి పదవులు పొంది ఎప్పుడు ఈ నియోజకవర్గంలో ఏ కార్యక్రమం ఉన్నా కానీ తెలుగుదేశం పార్టీలో ఫలానా గ్రామంలో ఈ ఇష్యూస్ ఉన్నాయని ఆమె ఎప్పుడు వచ్చి మన దగ్గర డిస్కస్ చేయడం కానీ